రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతూ మరి పొద్దున్న నుంచి ఎండలో వెంట ఉండి నడిచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరంతా కూడా అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మరి మీరంతా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పని చేస్తారా లేదా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయంటే టీఆర్ఎస్ బీజేపీ డబ్బు సంచులు పట్టుకొచ్చి ఓటుకు 10,000 గుమ్మరిస్తారు తప్ప మన గుంజుకున్న భూములు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవాలి ఓటేసేటప్పుడు. ఇవాళ అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు వస్తే తప్ప 5,000 ఇచ్చే వాళ్ళకు మనం ఓటేస్తే ఇల్లులు రావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ గత 9 సంవత్సరాలుగా బీజేపీ బీఆర్ఎస్ 2 పువ్వు పార్టీలు అనుకుంటున్నారు. మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు ఈ చెవులో ఒక పువ్వు ఈ చెవులో ఒక పువ్వు పెట్టినామని ఈ 2 పువ్వు పార్టీలు అనుకుంటున్నారు. కానీ మనం అందరం ఓపికతోటి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు వచ్చేది మన అవకాశం. ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తేనే 2 లక్షల రుణమాఫీ మనకు అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడిగినందుకు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద నలిగిపోతుంటే ఇవాళ నెహ్రూ, గాంధీ గారు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి మన కోసం స్వతంత్రం తెచ్చింది వాస్తవం కాదా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ బంధనాల నుంచి, బందీ పరిపాలన నుంచి, దోపిడీ పరిపాలన నుంచి విముక్తి కలగాలంటే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజా సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడితే 24 అవర్స్ కరెంట్ ఇస్తామంటున్నారు. మేము ఈ దారం బట్టి వస్తుంటే మస్తు సార్లు కరెంటు పోయింది. అదేవిధంగా నాకు డీసీ తండ వాళ్ళు వచ్చి చెప్పారు 6 నెలల నుంచి కరెంటు లేదు ఆ ఊళ్ళల్లో. ఇక మా మంత్రి ఎస్టీ మంత్రే ఉన్నారు, ఎస్టీ ఎంపీలే ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎంపీలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇక్కడ సాక్షాత్తు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారు పుట్టినటువంటి నియోజకవర్గం. ఈడ కనీసం కరెంటు లేదు. వీళ్ళు మేము అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కడ కట్ చేసినాం అంటారు. రండి డీసీ తండా, ఒక 6 నెలల నుంచి కరెంటు లేదు. కనీసం ఒక ఎస్టీ తండాకు కరెంట్ ఇవ్వరా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇళ్ళల్లో కరెంటు కట్ చేసిరా? మరి 9 గంటల ఉచిత కరెంట్ అంటే ఉచితంగా ఇచ్చిర్రు. ఈరోజు కరెంట్ ఇవ్వకుండా కష్టాలు పెట్టి 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే వేలకు వేలు బిల్లు వసూలు చేస్తున్నది వాస్తవం కాదా? అవునా కాదా? ఇవాళ అదే గుర్తుపెట్టుకోండి దయచేసి. వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. 9 సంవత్సరాల నుంచి ఏం చేయనటువంటి బీజేపీ ఇవాళ వచ్చి కొత్తగా ఈ రాష్ట్రంలో చేసేదేం లేదు. ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇందిరమ్మ సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఇస్తే అవన్నీ కూడా ఆదానికి ఇచ్చేసిరు. ఆదాన్ని దోచుకున్నాడు. దాని వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇందిరమ్మ భూములు పంచితే మన పేరు లేకుండా, ఊరు లేకుండా, కాస్త కాలం లేకుండా తీసేసి ఎక్కడోళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. మనకేమన్నా భూములు వచ్చినాయా? ఇండ్లు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఏమొచ్చిందని ఇంకా ఓపిక పడతారు? తిరగబడాల్సిందే, గల్లబట్టి నిలదీయాల్సిందే అని ఈ సందర్భంగా కోరుకుంటూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ నమ్మండి, కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. రేవంత్ అన్న గారు కూడా ఈరోజు ఎర్రటి ఎండలో మీ గుండె చప్పుడు, మీ గడపలో ఉన్నటువంటి బాధలు, మీ కడుపులో ఉన్నటువంటి ఆవేదన వినడం కోసమే యాత్ర, మార్పు కోసమే యాత్ర. మార్చండి ఈ ప్రభుత్వాలను, బీఆర్ఎస్ను, బీజేపీని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.